మనం ఇందాకల ఆ తరం నటులతో అందరితో లెజెండ్స్‌తో మీ వర్కింగ్ ఎక్స్‌పీరియన్స్ చెప్పారు. ఈ తరం యంగ్‌స్టర్స్ వచ్చారు. స్టార్ హీరోలు ఉన్నారు అందరూ. వాళ్ళతో ఎక్స్‌పీరియన్స్ మీకు కలిగిందా సార్? ఇప్పుడు లైక్ బా 'మహేష్ బాబు' గాని, 'అల్లు అర్జున్' గాని, 'ఎన్టీఆర్' గాని మర్చిపోయి 'అల్లు అర్జున్' సినిమాలో చేశారు కదా! చేశాను. యెస్. యెస్. అది పెక్యులర్ మహేష్ క్యారెక్టర్. బాబుతోటి చేశానండి. మహేష్ బాబుతోటి ఇది 'దూకుడు' సినిమాలో చేశాము. దాంట్లో ఒక తమాషా జరిగిందండి. ఆయన ఏమండి రెడ్డి గారు ఎలా ఉంది మీ ప్రాబ్లం అంటాడు. బ్రహ్మానందంతో ఏం ప్రాబ్లం ఉంటుంది, చంపు తినేస్తున్నాడండి ఈయన, ఇది ఏదో చెప్తాను నా బాధ. వాడిని ఏడిపించడానికి చేస్తారు కదా, 'దూకుడు' సినిమా పెద్ద హిట్ కదా. అవును, పెద్ద హిట్. నెక్స్ట్ డే మేము ఆయన దగ్గర మేము అప్పు తీసుకుని అన్నీ తిరిగి ఇప్పించేస్తాడు. ఇప్పించేస్తారు. ఇప్పించి మేము అందరూ లైన్లో నుంచి ఉంటాం. నేను కూడా లైన్లో నుంచి నేను అదే నమస్కారం అన్నా. అంటే బ్రహ్మానందం ఇలా నమస్కారం నీకు కదా ఆయనకి అన్నాను నేను. డైరెక్టర్ కరెక్ట్గా ఇలాగే చేయండి, బ్రహ్మానందం నేను దండం పెట్టాడు అనుకుంటారు. అంటే మహేష్ బాబు అయితే పక్క నవ్వి ఈజ్ ఎ గుడ్ ఆర్టిస్ట్, వెరీ గుడ్ ఆర్టిస్ట్. ఇది చాలా సింపుల్గా ఎలా అంటే మీకు కదా ఈయనకి అన్నాను. ఆయన పక్క నవ్వేశాడు. అయితే కట్ అన్ని డైరెక్టర్ మీరు నమ్మకండి సార్, మీరు నమ్మకండి. అది డైరెక్ట్ టేక్లో చేస్తారా? నేను మా రిహార్సల్లో చేశాను. రిహార్సల్లో చేస్తే బాగుంది చేసేయండి అన్నారు. ఆయన చెప్పలేదు, ఆయన చెప్పేది అంత ఏం లేదు కదా, టేక్ చేసేయండి ఇలా పెట్టి ఇలా అన్నాను. సూపర్. వాళ్ళండి సూపర్ ఎక్స్పీరియన్స్. వాళ్ళు అసలు చాలా. ఇప్పుడు మొన్న ఏదో పిక్చర్ ఉప్పు కప్పు రమ్మని కీర్తి సురేష్ తోటి మహానటిలో చేసింది. అవునవును. ఆ అమ్మాయితోటి చేసామండి. ఒక ఆయన ఐవి శశి గారని పెద్ద డైరెక్టర్. ఆయన నన్ను అంటే వాళ్ళకి 70 ఏళ్ళ వాడు కావాలి. ఓకే ఓకే. అంటే వాళ్ళ నాన్నగారి దగ్గర పనిచేసిన అకౌంటెంట్. వాళ్ళ నాన్నగారు పోయిన తర్వాత ఆ ఊరు ప్రెసిడెంట్ అవుతుంది ఆ అమ్మాయి. వాళ్ళ నాన్నగారి దగ్గర విశ్వాసపాత్రుడు కాబట్టి నన్నే పెట్టుకుంటుంది. అందుకని 70 ఏళ్ళ వాడు ఒక 50-60 మంది వచ్చారు ఇంటర్వ్యూకి. అయితే ఆ ప్రొడక్షన్ మేనేజరు అంతకు ముందు వాడి దగ్గర పిక్చర్ చేశాను. అతను నన్ను నాకు ఫోన్ చేసి గురుగారు వస్తారా? తప్పకుండా వస్తాను, ఏంది డైరెక్టర్ మీట్ అంటే ఆయన మాట్లాడడంలో సార్ మరి మీరు 80 years అంటున్నారు, మీరు చేయగలరా, మరి మీరు మధ్యలో షూటింగ్ మానేశారనుకోండి చాలా మళ్ళీ రీషూట్ చేయవలసి వస్తుంది అంతాను, మీ హెల్త్ పర్మిట్ చేస్తుందా అన్నాడు. అంటే డెఫినెట్గా పర్మిట్ చేస్తుందండి, సబ్జెక్టు మీరు ఇచ్చే ఫెసిలిటీస్ని బట్టి అన్న. నో డోంట్ వరీ అబౌట్ ఇట్, మేము అరేంజ్ కార్ ఎవ్రీథింగ్, మీకు క్యారవాన్ అరేంజ్ చేస్తాం, అంత బాగుంటుంది, కంఫర్టబుల్గా ఉంటుంది. అంటే మీతో నిజం చెప్పాలండి, ఐ హావ్ టు టెల్ ఫ్యాక్ట్ టు యూ, ఐ కాంట్ డూ 2 things ఐ కాంట్ డూ సార్. 2 things యూ కాంట్ డూ, వాట్ ఈజ్ ఇట్? ఐ కాంట్ డ్యాన్స్ విత్ ది హీరోయిన్ సార్, ఐ కాంట్ ఫైట్ విత్ ది విలన్ సార్. ఈ 2 పెట్టకండి పక్కన వేసాడు. అదేదో నాకు పెడతారన్నట్టుగా నా క్యారెక్టర్. స్పాంటేనిటీ చేశారా? చేశాను. 20 రోజులు చేసామండి. పెద్ద అగ్రిమెంట్ అది, చాలా హ్యూజ్ అమౌంట్ ఇచ్చారు. ఏదో నెట్ఫ్లిక్స్ వాళ్ళకి ఎవరితో వాళ్ళకి అగ్రిమెంట్. ఓకే. ఆ అమ్మాయితోటి కాంబినేషన్ ఉండిస్తే ఓకే, వాళ్ళ పొజిషన్ తెలిసి కూడా ఇచ్చారంటే అది మామూలు. పెద్ద పెద్ద లయన్స్ క్లబ్ వాళ్ళు, రోటరీ క్లబ్ వాళ్ళు ఇచ్చారంటే వేరండి. అవును, వాళ్ళ ఫండ్స్. అవును. అంత మైమ్ అంత ఇంట్రెస్ట్గా చేసేవాడిని అండి. ఆ మైమ్ కూడా నేను థియేటర్ ఆర్ట్స్ చాట్ల శ్రీరాములు గారు వీళ్ళందరూ కలిసి వచ్చేసి గారు, ఏఆర్ కృష్ణ గారు అని పద్మశ్రీ అవార్డు విన్నారు. ఆయన మా నాట్య విద్యాలయకి చైర్మన్. ఆయన దగ్గర నేను 3 ఏళ్ళు కోర్స్ చేశానండి యాక్టింగ్లో. చేసి రవీంద్ర భారత్లో ఈ మైమ్ పెర్ఫార్మెన్స్ చూసి ఆల్ఫ్రెడ్ ఫారెన్ అని ఆయన దగ్గర నేర్చుకున్నాను. నేర్చుకుని నేను సొంతంగా తయారు చేసుకుని కొన్ని ఐటమ్స్. మీలాంటి ఫ్రెండ్ ఒక అతను చెప్పాడు, రే ట్రాఫిక్ కానిస్టేబుల్ చేస్తున్నావు, కోటిలో ఉమెన్స్ కాలేజ్ దగ్గర ఒక ట్రాఫిక్ కానిస్టేబుల్ ఉన్నాడురా, వాడు ఉంటాయి, వాడి బాడీ లాంగ్వేజ్ ఉంటుందిరా, చచ్చే నవ్వు వస్తుందిరా, వాడిని అబ్జర్వ్ చేయని చెప్పాడు. అయితే నేను పుస్తకం తీసుకుని వెళ్ళి వాడిని అబ్జర్వ్ చేస్తున్నామంటే వాడు చేయడు కదా, అందుకని నేను వాడి ఎదురుగుండా ఒక చిన్న పాన్ షాప్ ఉంటే ఆ పాన్ షాప్ వాడిని అడిగి, బాబు అరగంట కూర్చుంటాను ఇక్కడ స్టూల్ మీద కూర్చుని కాగితంలో నోట్ చేసుకుని చేసే పెక్యులరీ ఏమున్నాయి, కొన్ని సంస్కారంగా ఉండవు, కొన్ని వాడు చేసే బాడీ లాంగ్వేజ్ అవి అవాయిడ్ చేసి మళ్ళీ నేనే ఎడిటింగ్, ఆన్లైన్ ఎడిటింగ్ చేసి దానికి కొంచెం యాడ్ చేసుకుని. ఇప్పుడు ఇచ్చింగ్ వచ్చింది అనుకోండి, సపోజ్ సిగ్నల్ ముఖ్యం, ఇచ్చింగ్ ముఖ్యం.
పిచ్చింగ్ ముఖ్యం, బాడీ రెండు సిగ్నల్ అలకపోతే నాకే ఇలాంటి కొన్ని కామెడీ బిట్స్ పెట్టి చేసి చాలా బాగా హిట్ అయిందండి. అది కొన్ని వందల ప్రదర్శనలు ఇచ్చాను. అది సూపర్. కన్యాకుమారి దగ్గర నుంచి కాశ్మీర్ వరకు ప్రతి తెలుగు అసోసియేషన్ పిలిచిందండి.